హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు క్యాలీఫ్లవర్తో గోబీ 65 ఎలా చేసుకోవాలని చూపిపోతున్నానండి. ఇలాగా చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి. అంతా చూడండి, ఇలా వాటర్ అనేది కొద్ది వాటర్ పెట్టుకునేసి డ్రింకింగ్ వాటర్ అండ్ సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసుకునేసి నేను బాయిలింగ్కి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ వాటర్ అంతా బాయిల్ అయిపోయినాయండి. లోకి గోబీ ఫ్లవర్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 minutes అండి బాయిల్ పెట్టుకుంటే చాలు. సెమీ బాయిల్ అవ్వాలి, ఫుల్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. క్యాలీఫ్లవర్ పీసెస్ అనేది కరెక్ట్గా ఒక 5 minutes మనం బాయిల్ చేసేసుకొనేసి ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మనకి 5 minutes అనేది బాగా బాయిల్ అయిపోయిందండి. 5 minutes అయిపోయింది. ఇప్పుడు నేను ఇట్లా తీసేసుకొనేసి వాటర్ లేకుండా వేరే గిన్నెలోకి యాడ్ చేసుకొని కూల్ వాటర్తో కూడా నార్మల్ వాటర్తో కూడా 2 times అట్లా కొద్దిగా వాష్ చేసేసుకొని సపరేట్ తీసి పెట్టేసుకుంటున్నానండి. క్యాలీఫ్లవర్స్ అంతా చూడండి, ఇట్లాగా నేను అంతా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇట్లా బొరకల గిన్నెలో వేసేసుకొని అంతా స్ట్రెయిన్ చేసేసుకున్నానండి. ఏమైనా వాటర్ ఉన్నా కూడా ఎక్సెస్ వాటర్ అంతా కూడా కిందికి అనేది దిగేస్తుంది. ఇప్పుడు మనం ఇలాగ ఒక బౌల్ తీసేసుకొని క్యాలీఫ్లవర్ పీసెస్ దానికి తగినంత పిండి అనేది తీసుకోవాలండి. నేను ఒక 3 tablespoons ఆఫ్ శనగపిండి అనేది తీసుకుంటున్నానండి. 2 tablespoons ఆఫ్ రైస్ ఫ్లోర్ అనేది తీసుకుంటున్నాను. 2 tablespoons ఆఫ్ కార్న్ ఫ్లోర్ అండి. 2 tablespoons ఆఫ్ కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసేసాను. అలానే ఇవంతా కూడా బాగా ఇట్లాగా మిక్స్ చేసేసుకోవాలండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్గా ఇప్పుడే ఇంట్లో నేను తెల్లగడ్డ అల్లం 2 వేసుకొని మిక్స్ చేసేసుకున్నానండి. దంచుకుని వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. రుచికి సరిపడేంత సాల్ట్ అండి. ఆల్రెడీ క్యాలీఫ్లవర్లో మనం సాల్ట్ వేసాం కాబట్టి. కారం అండి, కారం కూడా బాగా కారం తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా లైట్గా తినే వాళ్ళకి లైట్గా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను కొద్దిగా గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ మిరియాల పౌడర్ అండి, మిరియాల పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అదండి ఫుడ్ కలర్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అన్నీ ఇలా బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. చేసుకున్నామండి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా ఆల్రెడీ నేను డీప్ ఫ్రై పెట్టేసుకున్నానండి. ఆయిల్ అనేది కాగింది. పిండితో కోట్ అయిపోయిన ఇలా పీసెస్ని ఒక్కొక్కటి దాంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసుకొని స్టవ్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాగా అన్నీ వేసేసుకున్నామండి. అన్నీ వేసుకున్నాక వెంటనే మనము ఇలాగా కలపకూడదండి. కొద్దిగా వేసిన ఒక 1 or 2 minutes ఆగి మనం మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయినాయి. చూడండి, బాగా మనకి ఫ్రై అయిపోయినాయి. పైన బాగా క్రిస్పీగా ఉంటుంది అండ్ లోపల అనేది బాగా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయండి. సమ్ కదా. సో చూడండి, ఇలాగా బాగా గోల్డెన్ ఎల్లో బాగా ఇట్లా రెడ్డిష్గా వచ్చిన తర్వాత మనం బయట తీసేసుకోవచ్చండి. తీసేసి మనం సర్వ్ చేసుకొని కెచప్ పెట్టుకొని తినేయచ్చు. సో మా పాప అయితే ఇలానే తినేస్తుంది డైరెక్ట్గా. సేమ్ అండి, మళ్ళీ మిగతా పీసెస్ అన్నీ కూడా మనము యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసుకొని చూపిస్తాను. యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసేసుకున్నాక మనం వెంటనే అనేది కలుపుకోకూడదు. ఇలాగ గోల్డెన్ రెడ్లోకి వచ్చేస్తానే మనం ఇంకా బయటికి తీసేయచ్చండి. గోబీ పీసెస్ అంతా బాగా వచ్చేసాయి కదా. సో ఇలా మనము ఇంకా సైడ్కి తీసేసి పెట్టేసుకోవచ్చండి. ఇలాగా అన్ని గోబీ పీసెస్ అంతా రెడీ అయిపోయాయండి. సైడ్ తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము డీప్ ఫ్రైలోకి మళ్ళీ మిర్చి అండి, ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్న మిర్చి అండ్ కరివేపాకు ఈ 2 దీంట్లో మిక్స్ చేసుకొని దీంట్లో ఇవి ఫ్రై చేసేసుకోవాలి. చేసుకొని మనం గోబీ చేసేసుకున్నాం కదా, దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. జస్ట్ 1 tablespoon ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఎందుకంటే ఈ తెల్లగడ్డలు సన్నగా కట్ చేశాను. అవి కొద్దిగా ఫ్రై అయ్యేదానికి. అవి తెల్లగడ్డలు కలర్ చేంజ్ అయినాయి. ఇవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను.
కాలీఫ్లవర్ అండ్ తెల్లగడ్డలు, మిర్చి అన్నీ అండి ఇలాగా కొద్దిగా మిక్స్ చేసేసుకోవాలి. లైట్ కారపొడి అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ అలానే పెప్పర్ పౌడర్ అండి, పెప్పర్ పౌడర్ కూడా లైట్గా మనం స్ప్రింకిల్ చేసేసుకోవాలి. లైట్గా సాల్ట్, ఎక్కువ కాదండి, లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర అండి, కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకున్నాను, అది కూడా దీని మీద గార్నిష్ చేసుకోవాలి. వేసేసుకున్నాం కదా, ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 2 minutes బాగా మిక్స్ అయిపోయాయంటే చాలా బాగుంటుందండి మనకి గోబీ 65 అనేది. ఇప్పుడు ఇంకా నేను సర్వ్ చేసేసుకుంటాను. ఇప్పుడు మనము గోబీ 65 అనేది సర్వ్ చేసేసుకున్నామండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను. అండ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాను. అండ్ కెచప్ అండి, టమోటా కెచప్ అనేది నేను సైడ్లో పెట్టేసుకున్నానండి. ఇలా ట్రై చేసి చూడండి, గోబీ 65 అనేది చాలా బాగుంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.